వెల్కమ్ బ్యాక్ టు VCN న్యూస్. సిపిఎం పార్టీ భీముడోలు కమిటీ ఆధ్వర్యంలో సామూహిక అధ్యయన వివరణ కార్యక్రమం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నారపల్లి రమణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు పాల్గొని మాట్లాడుతూ మేనిఫెస్టో విడుదలై 177 ఏళ్లు దాటినా దాని ప్రాసంగికత నేటికి అవశ్యమని తెలిపారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేదని, ఇతర దేశాలకు లొంగిపోయి దేశ ప్రజల మధ్య విద్వేషాలు పెంచిన చరిత్ర మాత్రమే ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, కట్టా భాస్కర్రావు, కె వెంకటేశ్వరరావు, పోలుకొండ నాగరాజు, రాంబాబు, మానుకొండ వీర్రాజు, కోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు, వామపక్షాలు, అభిమానులు రెడ్ బుక్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా భీమడోల్లో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించడం జరిగింది. కార్ల్ మార్క్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ చేసిన రోజు ఫిబ్రవరి 21. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ యొక్క మేనిఫెస్టోని ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి ఈ రోజున్న పరిస్థితులకి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎలా వర్తిస్తుంది అనేది చాలా చర్చించడం జరుగుతోంది. దానిలో భాగంగా భీమడోలు కూడా చర్చించాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ప్రపంచాన్ని శాసిస్తూ దోపిడీ చేస్తూ ప్రపంచం మీద పెత్తనం చేస్తుందో దానికి విరుగుడు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి కార్మిక వర్గం, కష్టజీవులు, ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి ఈ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మన భారతదేశంలో కూడా అమెరికా సామ్రాజ్యవాదం వల్ల మన దేశం చాలా నష్టపోతుంది. మోడీ ప్రభుత్వం అమెరికా ఏమి చెబితే అది విని ఈ దేశ ప్రయోజనం తాకట్టు పెట్టింది. ఆఖరికి అమెరికా సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఈరోజు సుంకాలు రద్దు చేయమని తప్ప ఈ మోడీ ప్రభుత్వం 18% సుంకాలని ఆహ్వానించింది. అంటే మన దేశం నుంచి ఎగుమతులు చేస్తేనేమన్నా అమెరికాకు 0 ట్యాక్స్ కి మోడీ ప్రభుత్వం అంగీకరించి అమెరికా నుంచి మన దేశం దిగుమతి చేస్తే మనం 18% ట్యాక్స్ కట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించడంటే ఇది దేశ ద్రోహకర ప్రభుత్వం, దేశభక్తియుత ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఈ మోడీ ప్రభుత్వానికి భారత ప్రజలు, భారతదేశం యొక్క ప్రయోజనాలు అవసరం లేదు. అమెరికా ప్రయోజనాలు, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు, ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క ప్రయోజనాలు వాళ్ళకి అవసరం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిరూపించుకొని దేశ ద్రోహకర ప్రభుత్వంగా ఉంది. కమ్యూనిస్టులు మాత్రమే దేశభక్తులని చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దేశ ప్రయోజనాలు, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రయోజనం రక్షించేది కమ్యూనిస్టులు మాత్రమే. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, కార్మిక వర్గం, రైతాంగం ప్రయోజనాలు ఈ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి. విత్తన చట్టం పేరుతోటి, విద్యుత్ సవరణ చట్టం పేరుతోటి, లేబర్ కోడ్స్ పేరుతోటి మొత్తం కూడా కార్మిక వర్గము, రైతులు, ప్రజల ప్రయోజనం దెబ్బతీస్తూ కార్పొరేట్ల ప్రయోజనం రక్షిస్తున్నారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు, రాబోయే 10-20 ఏళ్లలో ప్రజలందరూ కూడా ఎవరు పని చేయాల్సిన అవసరం లేదంట. మరి పని చేయకపోతే మీరు ఉత్పత్తి పెంచేది ఎవరి కోసం, సేవలు ఎవరి కోసం చేస్తారు? పనులు లేకపోతే వాళ్ళకి కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అయితే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆ వైరుధ్యాన్ని పరిష్కారం చేసింది. ప్రజల సంపద సృష్టికర్తలు, వాళ్ళ దగ్గరికి సంపద రావట్లా. 1% మంది ప్రజలు, కొద్ది మంది కుబేరుల దగ్గరికి సంపద వెళ్ళిపోతా ఉంది. ఆ సంపద పంపిణీ చేయకుండా ప్రజలు ఎలా బతుకుతారు? సమానత్వం ఎలా వస్తుంది? శాంతి ఎలా వస్తుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మోడీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అమెరికా సామ్రాజ్యవాదాన్ని లొంగిపోయి ఈ దేశ ప్రజల ప్రయోజనాల్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తాకట్టు పెడుతున్నారు. దానిలో భాగమే ఇలాంటి వినాశకరమైన విధానాలు చేపడుతున్నారు. వాటిని ఎదిరించకుండా, ప్రశ్నించకుండా భవిష్యత్ తరానికి ఉద్యోగాలు, భద్రత, ఒక రక్షణ అనేది ఉండదని చెప్పి సిపిఎం భావిస్తూ రాబోయే కాలంలో కార్మిక ఉద్యమాలకి, రైతాంగ ఉద్యమాలకి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బీసీల ఐక్యతను చూసి ఓర్వలేక ఈ నెల 22న తలపెట్టిన బీసీ సింహ గర్జన మహాసభను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని అనేక కుట్రలు పన్నిందని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. సభకు అనుమతులు నిరాకరించేందుకు చివరి వరకు ప్రయత్నించారని అన్నారు. చివరకు హైకోర్టు జోక్యంతోనే అనుమతులు వచ్చాయని అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో సభ కోసం ఏర్పాటు చేస్తున్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ఠాకూర్ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ 5 డిమాండ్లు సాధించే వరకు కలిసి వచ్చే అన్ని సంఘాలను, పార్టీలను కలుపుకుని పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన అంశాల సాధనే, 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము మధ్యాహ్నము 2 గంటల నుండి 5 గంటల వరకు గుంటూరు విజయవాడ మార్గ మధ్యలో
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము, ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము, అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క ఏదైతే భవనాల నిర్మాణం కోసము, బీసీ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. బీసీలకు సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు చేశామో ఈ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం ఏదో నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేస్తోందన్నట్టు తప్పుదారి పట్టించే కార్యక్రమము, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని, మార్పుని నిర్వీర్యం చేసే కార్యక్రమము, నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ఏదో ఒక రకంగా ఈ బహిరంగ సభ జరిగితే బీసీలలో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, బీసీలో ఐక్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈ సభ జరగనివ్వకుండా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా కుటిల యత్నాలు, ప్రయత్నాలు, కుట్రలు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సభకు అనుమతి రాకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 4వ తేదీన మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా సభకు అనుమతి ఇస్తున్నారో లేదో అని తెలియజేయడానికి కూడా ఆలస్యం చేస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేస్తే గౌరవ హైకోర్టు వారు బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించడానికి కావలసిన అనుమతులు నిన్న మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50% పైగా జనాభా ఉన్న సుమారు 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి, శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి, బహిరంగ సభకి అడ్డుకునే కుట్ర చేస్తున్న ప్రభుత్వానికి ఇది నిజంగా చెంపదెబ్బ లాంటిది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత లోహిత్, నటి రమ్యశ్రీ, తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మన దేశంలో ఏ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వార్ రూమ్ ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఏఐ పరిణామాలను పర్యవేక్షించడానికి ఇతర అవసరాల కోసం వార్ రూమ్ అవసరమని, ఇలాంటి వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు 2026లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని అన్నారు. ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ఏఐ వర్సిటీని ఇప్పటికే అన్ని వసతులతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. Some of the best of minds from all over the world have come together at the Artificial Intelligence Summit in India. I congratulate Government of India, Honorable Prime Minister Sri Narendra Modi ji and Sri Ashwini Vaishnav ji, Minister for Electronics and IT, for making this possible. Across human history, great ideas, discoveries and inventions have changed our lives. Discovery of fire, wheels and agriculture changed our lives. Ideas like democracy, rule of law, universal voting rights and reservations changed our lives. Technology like electricity, aeroplane, vaccines and internet changed our lives. In the past, inventions added to human physical strength. After industrial revolution, our bodies never matched machines. We cannot fly like a plane, swim like a ship or run at the speed of motorcycle or car. Today, we are witnessing the rise of our greatest invention, that is AI. Artificial intelligence has made a GPU chip more intelligent than humans. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మినరల్స్ తయారీలో ఏపీని కీలకంగా మారుస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. కేంద్రం క్రిటికల్ మినరల్ పార్కులు ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని వెల్లడి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టీకరణ. వెంకటేశ్వరుడి చిత్రపటంతో తాము చేస్తున్న ప్రదర్శనను కూడా డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. కూటమి నేతలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.